ఇప్పుడు ఈసారి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి మనం కనుక అధికారం ఇస్తే ఖచ్చితంగా ఢిల్లీ ఇంకా కాలుష్య కోరల్లో కూరుకుపోతుంది, ఇంకా అవినీతిమయంలో కూరుకుపోతుందన్న ఒక నమ్మకానికి ఒక వ్యతిరేక భావం కూడా వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. జమీల్ రైట్. ఇది ఇంకొక విషయం ఏంటంటే మీరు చెప్పినట్టుగా ప్రస్తుతం ఏదైతే ముస్లిం సమాజం కూడా బీజేపీతోనే చాలా దగ్గర అవుతుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనం ఒకసారి చూస్తే వచ్చే ఎన్నికలలో బీహార్లో కూడా ఇలాగే ట్రెండ్ కొనసాగిస్తే బీహార్లో కూడా ఏకంగా బీజేపీయే అంటే నితీష్ కుమార్తో పొత్తు పెట్టుకున్న బీజేపీ కూడా తన సొంతంగా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా వస్తుందని మనం భావించవచ్చా? ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పినట్టయితే అరవింద్ కేజ్రీవాల్ చాలా స్పష్టంగా చెప్పారు, ఇందులో ఎలాంటి తప్పు జరగలేదు. ఇంకొక విషయం మనం దాంట్లో జోడి చేస్తే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటిదాకా మిస్టర్ క్లీన్గానే ఉన్నారు. అయితే నేను మిస్టర్ క్లీన్గానే బయటకు వచ్చాను అని చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే నా మీద కుట్ర పన్ని ఆమ్ ఆద్మీకి సంబంధించి చేస్తున్నారో దీనికి కుట్ర పన్ని మాత్రం మమ్మల్ని ఇరికించారని చెప్తున్నారు. మరి ఇంకొక విషయం దీంట్లో మనం యాడ్ చేసుకోదలుచుకుంటే ప్రభుత్వాలు వేరు, పార్టీలు వేరు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు వేరు. వీళ్ళు ఎప్పుడైతే వస్తున్నారు మనం చాలా వరకు చూసాము, ఎప్పుడైతే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో వారిని ప్రజలు ఆ మేరకు వాళ్ళను ఆహ్వానిస్తలేరు. దేనికని అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పార్టీకి ఏదైనా పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారో ఏదైనా వాగుతున్నారు, ఏదైనా చెప్పుకోబోతున్నారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం ఫ్రీ ఇస్తాం అది ఇస్తామని. అదే దాన్ని ప్రజలు నమ్ముతున్నట్టుగా మనం భావించవచ్చా? ఒక స్పష్టమైన పాలన ప్రజలకు అవసరం లేదని మనం అనుకోవచ్చా? అయితే జమీల్ మీరు ఏదైతే చెప్పారో ఆమ్ ఆద్మీ పార్టీలో నేను క్లీన్గా నీట్గా బయటకు వచ్చానంటూ చెప్తూ కూడా ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్నారు, కానీ అందులో అరవింద్ కేజ్రీవాల్కి అయితే బెయిల్ మాత్రం వచ్చింది, దానిపైన ఇంకా ఎటువంటి జడ్జిమెంట్ కానీ ఎటువంటి ఏమి కూడా జరగలేని పరిస్థితి. ఎవరైనా కానీ ఒక దొంగ ఎప్పుడు కూడా నేను దొంగనని ఎప్పుడు కూడా చెప్పుకోడు. సేమ్ అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా నిలబడ్డది. మరి ఎందుకంటే అటువంటి ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక సీఎంని తీసుకెళ్ళి జైల్లో పెట్టేటువంటి సిచ్యువేషన్ అయితే అంత ఈజీగా రాదు. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలేమి ఇప్పుడున్నటువంటి మ్యాక్సిమం ఢిల్లీలో అంటే మ్యాక్సిమం పట్టభద్రులు ఎక్కువ ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు. అసలు నిజాలు ఏంటని ప్రజలకు కూడా తెలుసు. ఇంకొకటి మీరు అన్నట్టుగా ఈ రిజల్ట్ ఢిల్లీ మాదిరిగానే బీహార్లో కూడా రిజల్ట్స్ వచ్చేమన్నా బీజేపీకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని మీరు అడిగారు. అయితే ముఖ్యంగా మనం మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో చూస్తే బీహార్కి అయితే కేంద్రం వరాల జల్లు కురిపించిందని కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే మనం గమనించే బీహార్ అనేది చాలా వెనుకబడిన ప్రాంతంగానైతే మనందరికీ దేశంలోనే వెనుకబడిన ప్రాంతంగానైతే మనకు అందరికీ తెలుసు. అక్కడి నుంచి బాగా వలసలు వెళ్ళి వివిధ రాష్ట్రాల్లో ప్రజలు కూడా తక్కువ జీతాలకు కూలీలు చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు. అలాంటి చోటు నుంచి మళ్ళీ మనకు ఐఏఎస్ ఐపీఎస్ కూడా బీహార్ నుంచే ఎక్కువ వచ్చేటువంటి అవకాశం కూడా మనకు కనబడుతుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే పేదరికాన్ని కావచ్చు, వెనుకబడిన తనాన్ని కావచ్చు బయట వేయడానికి బీజేపీ కూడా అక్కడ పెద్ద ఎత్తున సంస్కరణలు చేస్తామంటూ అక్కడి ప్రజలను నమ్మించే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చింది. ఇప్పటి వరకు ఎవరైతే అక్కడ అధికారంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని మరింత నెట్టుకుంటూ పోవడం, లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, మిగతా తదితరులు నితీష్ కుమార్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా అవినీతి అక్రమాలు వీటిలలో కూరుకుపోయినట్టుగా మన అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా అక్కడ సొంతంగా పోటీ చేసి మిగతా రాష్ట్రాలు ఏ విధంగా తాము మెజార్టీని సాధించారో అదేవిధంగా బీహార్కి మేము వచ్చి అక్కడ అభివృద్ధి అంటే ఏదో చూపిస్తామని ఒక నమ్మకాన్ని కల్పించే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే మొన్న కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి ఆ బడ్జెట్లో వరాల జల్లు కురిపించింది. అందులో ముఖ్యంగా రైతులకు కావచ్చు, అలాగే ట్రావెలింగ్ అంటే ఎయిర్పోర్ట్స్ కావచ్చు, అలాగే